చూపేస్తున్నాడు తమ్ముడు చూపేస్తున్నాడు హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అరే వీలేంట్రా ఎక్కడెక్కడో నుంచి దూకుతున్నారు, ఎవరెవరో ఇక్కడ స్నానం చేస్తున్నారు అనేసి అనుకుంటున్నారా? సో ఇక్కడ ఇది గుంట చెరువు కాదండి, ఇక్కడ మా ఊరు వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరేసాము. సో అనుకోకుండా అయితే సడన్గా బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ బయలుదేరే హడావిడిలో పడిపోయి మర్చిపోయానండి నేను. సరే కాస్త దూరం వచ్చేనాక ఆటోలో చూస్తే కొండలు ఈ చెట్లు చూసేసరికి అరే మనం వీడియో తీయడం మర్చిపోయామే అనేసి అయితే అనుకున్నాను. సరే అయిపోతే అయిపోయింది, ఇక్కడ నుంచైనా వీడియో మన వాళ్ళకి చూపిద్దాం అనేసి అయితే ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేశానండి. మనం ఇంకా ఎంతో దూరంలో లేము, వాటర్ ఫాల్స్కి చాలా దగ్గరగా అయితే వచ్చేసాం. ఇంకెన్ని కిలోమీటర్స్ ఓహో అంటే ఒక 3 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుండే దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెక్ పోస్ట్ లాంటిది అనమాట. దీన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు, చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వైన్స్ కానీ బాటిల్స్, ఇక్కడ నుంచి అగ్గిపెట్టెలు కానీ ఇవేవి లోపలికి ప్రమాదకరమైన వస్తువులు ఏవి తీసుకొని పోనివ్వరు అనమాట. ఇక్కడ నుంచి మనం ఒక టోకెన్ అనేది తీసుకోవాలి. వెహికల్కి ఇంత, ఒక మనిషికి ఇంత అని అయితే ఇక్కడ డబ్బులు తీసుకుంటారండి. కానీ ఇక్కడ ఎవరికి ఎంత తీసుకుంటారు, వెహికల్కి ఎంత తీసుకుంటారు అయితే నాకైతే తెలియదు, ఎందుకంటే నేను అక్కడ దగ్గరికి వెళ్ళి అయితే చూడలేదు. ఇక్కడ నేను బయట దూరం చేరుకొని అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మేము ఆగిన దగ్గర పక్కన అయితే చాలా పెద్ద కాలం ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, కొండ పక్కనే. ఇంకొంచెం ఇలాగనే ముందుకు వెళ్ళామంటే చాలా బాగుంటుంది అక్కడ ప్లేస్ అయితే. చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ మళ్ళీ ఆటో ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతుందని భయానికి అయితే నేను చూపించలేకపోయాను. మా పిల్లకాయలు చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ పిల్లకాయలే, పెద్దోళ్ళ కంటే పిల్లకాయలే ఎక్కినారు ఆటోలో ఫుల్గా. ఈయన మా బాబాయ్ అండి. ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం అనమాట, ఇక్కడ టోకెన్ తీసుకోవడానికి. ఫుల్గా ఉంటాయి బండ్లు, చూస్తున్నారు కదా, ఇదే అండి టోకెన్ తీసుకునే ఏరియా. అక్కడ పైన వేస్తున్నారు రేట్స్, కానీ నేను అక్కడ గమనించి వీడియో రికార్డ్ చేసేటప్పుడు నేను అక్కడ గమనించలేదు. ఏదో దాన్ని అంత క్లారిటీ తీసుంటే బాగుండే. మా వాళ్ళు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు, మేము లోకల్ వాళ్ళమే, కాస్త మమ్మల్ని కూడా గమనించండి అది మాట్లాడుతూ ఉన్నారండి అక్కడ. ఎలా అయితేనేమి టోకెన్ తీసుకుని అయితే మేము కూడా బయలుదేరేసామండి. ఇంకా బయలుదేరేసి మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయంటే ఒక 3 కిలోమీటర్స్ దరిదాపుల్లోనే ఉన్నామన్నమాట. ఇక్కడ చూడండి, అప్పుడు నేను 1 సంవత్సరం అవుతుందండి వచ్చి, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు రోడ్డు అయితే చాలా మట్టి రోడ్డు చాలా బాగుంది. అప్పుడు ఏంటంటే రాయలు ఉండేది ఫుల్గా, చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట ఆటోస్కి. ఇప్పుడైతే చాలా నీట్గా చేసేసారనమాట. ఇంత దట్టమైన అడవిలో బండ్లు వెళ్ళి అక్కడ నిలుపుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఎంత బాగా చేశారు చూడండి, ఇంత అడవిలో. సూపర్ కదా, నాకు కూడా ఆశ్చర్యం వేసింది. అబ్బా ఏంది ఇంత ఎట్లా మారిపోయింది, ఇంత పక్క నుండి మనం సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాము. పక్కనుండే వాళ్ళంతా బయట చెన్నై నుంచి కానీ ఇంకా దూరం నుంచి వచ్చి వాళ్ళైతే వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వచ్చిపోతున్నారండి. మేము పక్కన ఉన్నామే కానీ సంవత్సరానికి ఒకసారి, 5-6 నెలలకు ఒకసారి వస్తూ ఉన్నాం. అట్లా ఉంది మా పరిస్థితి, ఏం చేసేది చెప్పండి. మొత్తానికైతే ఇక్కడికి మేము వచ్చేసామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక హౌస్ లాగా ఉన్నది, సూపర్గా ఉంది. ఇదంతా ఆటోలు పెట్టుకునే ఏరియా. అందరూ దిగేస్తున్నాం, ఇంకా పిల్లకాయలంతా బయలుదేరేస్తాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ షాప్ అండి. బ్రిడ్జ్ అట్ వెళ్ళింది ఉండదు. ఎవరికి ఏవో అవసరం అనేసి వాళ్ళకి అనిపించిందో అవి మొత్తం అక్కడ మనకు ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ని చూసారా, ఈ బ్రిడ్జ్ కూడా కిందకు ఉండేదన్నమాట అప్పుడు. ఇప్పుడు మొత్తం పైకి కట్టేస్తున్నారు. అందరూ అక్కడ కట్టలాగా చేసి నీట్గా క్లీన్ చేయడము చాలా సూపర్గా అయితే నీట్గా చేసేస్తున్నారు అనమాట. ఇంకా మన వాటర్ ఫాల్స్ కూడా మంచిగా ఫేమస్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను కూడా. చాలా బాగుంది, కొత్తగా ఉందండి. నేను వెళ్తా ఉంటే చాలా రోజుల తర్వాత ఇక్కడ కోతి చూశాను.
అది ఆడుకుంటూ ఉంటే మా పాప చూసి దాన్ని విచిత్రం చూస్తుండే అనమాట. అందుకని నేను కూడా దాన్ని కూడా వీడియో తీసాను మా పాపకు చూపిద్దాము అనేసి. ఇక్కడ వాటికి బిస్కెట్లు తీసుకుంటే బాగుపోయింది. నేను బిస్కెట్ తీసుకోవట్లా, మర్చిపోయి వచ్చేసిన. తీసుకుంటే బాగుండు అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంక నుంచి అయితే ఇక్కడ నుంచి అక్కడ కాసేపు ఉండి మా వాళ్ళు నీళ్ళు తాగుతా అట్లా ఉన్నారనమాట. అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరామండి. ఇక్కడ నుంచి మనకు బైకులు కానీ ఏవి వెళ్ళవు అనమాట. అక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలి. ఒక 1/2 కిలోమీటర్ దాకా నడిచి వెళ్ళాలన్నమాట. ఎక్కుతుంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. మరి వీళ్ళెట్ట ఎక్కి వెళ్తున్నారో నాకు అర్థం కాల. వెనక నేను భలే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి నాకైతే. చిన్నగా ఎక్కిపోతున్నా. ఇక్కడ పోయే వాళ్ళంతా మా వాళ్ళే. సూపర్గా ఉంది కదా ఈ లొకేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా. నాకు ఇక్కడ నుంచి ఫోటో తీసుకోవడం భలే ఇష్టం. ఇక్కడ తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ మనల్ని తీసేవాళ్ళు ఎవరులే. వాళ్ళ పాటు వాళ్ళు బిజీగా బ్యాగులు, ఆ క్యాన్లు అవి ఎత్తుకొని పోయేవాళ్ళు ఉండే కాడికి ఇప్పుడు వాళ్ళని అడిగినామంటే అరుస్తారని సైలెంట్ అయిపోయాను అనమాట. మొత్తానికైతే మనం వాటర్ ఫాల్స్ అంటే ఇంకా మనం వెళ్ళాలి, ఇంకా దూరంగా వెళ్ళాలి. నీళ్ళు పైనుంచి పడతాయి. అంత దూరం మనం పిల్లకాయలను తీసుకెళ్ళలేమండి. ఎందుకంటే పెద్దవాళ్ళమే వెళ్ళినామంటే బాగుంటుంది. చిన్న పిల్లకాయలను తీసుకుని వెళ్ళినామంటే అక్కడ బండ్లు అవంతా ఎక్కిపోవాలి. చిన్న పిల్లకాయలు కదా, కాస్త వాళ్ళు గమ్మున ఊరుకోరు, ఎట్టంటే పడతారు. ఎండ దిగుతూ మనం రావాల్సిన చోటుకైతే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, మీకు ఎదురుగ్గా అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. నేను ఒక సంవత్సరం తర్వాత వచ్చిన అన్నీ మారిపోయినాయి. నేనే అనుకున్నాను, ఏంద్రా ఇంత డెవలప్ అయిపోయింది మన ఊరు పక్కనే ఉండి మనం రాలేకపోయామనేసి అయితే బాధపడుతున్నాయి. ఇంక నుంచి అయితే నేను సంవత్సరం ఒకసారి వచ్చేట్టు ఉండదండి. 2 వారాలకు ఒకసారి ఇలా వచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇల్లులాగా కట్టి చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది మునగడానికి. ఇక్కడ పైన ఉంటాయి కానీ నీళ్ళు అక్కడికి పారుతుంటాయి కదా నీళ్ళు. అక్కడికి 100లో ఒక 30% మంది పోతారండి. ఒక 70% జనాలంతా ఇక్కడే మునుగుతారు. ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది, చాలా విశాలంగా ఉంటుంది అన్నమాట ప్లేసు. చాలామంది అందరూ ఇక్కడే ఉండి మునిగి చాలా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసి ఉండిపోతూ ఉంటారనమాట. మేమైతే కనిపించే ఇంటి దగ్గర అయితే మా బ్యాగులు అవి ఇవి పెట్టుకున్నామాట. మా వాళ్ళు ఇంకా సంధ్య వీళ్ళంతా బట్టలంతా మార్చుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇది నాది ఈ పుట్టగొడుగులాగా నాకు వచ్చినప్పటి నుంచి దీని మీదనే కన్నుండే. చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి జనం ఎంతమంది ఉన్నారు అసలు. చాలా అంటే చాలా మామూలుగా ఆదివారం రోజు వస్తారు ఎంతమంది, కానీ మేము వెళ్ళిన రోజైతే ఫుల్గా వచ్చేసారు అసలు. మా పాప చాలా చాలా ఎంజాయ్ చేస్తుంది అయితే మా పాప. ఇక్కడ మా బాబాయ్ సైలెంట్ కూర్చోన్నాడు. ఇక్కడ మా పిన్ని, ఇక్కడ మా బావ, ఇంక మా వాళ్ళంతా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా మునగాలని ఉంది, కాకపోతే వీడియో తీస్తాను కదా, ఫోన్ ఎత్తుకోమనంటే నీళ్ళలో పడిపోతుంది. అందుకే మీకు ఇలా చూపిస్తున్నా. అసలు నేను నార్మల్గా మీకు అంటే వాయిస్ డబ్బింగ్ చెప్పకుండా నార్మల్గా చూపించానంటే ఇక్కడ వేరేలా ఉంటుంది అనమాట సౌండ్. ఒకసారి చూస్తారా? మనం చూపిస్తాను కదా. ఎంత సౌండ్గా ఉందో అంత సౌండ్లో నేను అక్కడ అరిచేసి మాట్లాడాలంటే నాకు గొంతు పోతుంది అనేసి అయితే ఇలా డబ్బింగ్ చెప్పుకుందాం అనేసి అయితే వీడియో తీసుకున్నాను అనమాట. మా పాప చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇందులో ఇన్ని నీళ్ళు ఉన్నాయి, ఇలా ఎప్పుడు మునగలేదు. మా పాప ఫస్ట్ టైం అనమాట ఇక్కడ తీసుకురావడం. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది మా పాప. అందరూ మా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఇక్కడికి వస్తామని సడన్గా బయలుదేరుతామని అయితే అనుకోలేదు. అందుకే సడన్గా వెళ్ళాలనే కాడికి నేను కూడా ఒప్పుకున్నా. ఎందుకంటే మా పాపని తీసుకెళ్ళాలి, మా సంధ్యకి కూడా ఇష్టం అనమాట ఇక్కడ తీసుకొని రావడం. చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇక్కడ చూడండి, నేను నిద్రపోతున్నాను అనుకున్న సంధ్య వీడియో పడుతుంటే సడన్గా కళ్ళు తెరిచి చూసా. ఎట్లా నవ్వుతున్నారు చూడండి సంధ్య. తీసుకో అనేసి మళ్ళీ నేను పడిగినేసాను. కాసేపు రెస్ట్ అట్ట వెళ్ళాల్సిందని మా పాపను పండేసుకొని అక్కడ కాపలా పనుకోను. ఇక్కడికి వెళ్ళామండి. సంధ్య చూడాలంటే తీసుకెళ్ళి వెళ్ళేకాడికి అక్కడ ఒక కోతుండు కొంచెం చూడండి, సంధ్యని తరుముకునింది.
అక్కడ తింటుండింది. సంధ్య సడన్‌గా ఎళ్లి ఇక్కడికి అది ఏంది నువ్వు చేసినావు అనేసి తరుముకుందనమాట. అదేం చేయదులే అనేసి మళ్ళీ అలా నచ్చజెప్పి మళ్ళీ పంపించిన. పోలేకపోతుంది కష్టంగా ఈటిలిని చూసుకుంటూ కోతుల్ని. దాని చుట్టూ తిరుగుతుంది. చాలా బాగుంది. ఇక్కడ ఫోటో తీసుకుందాం అనేసి అయితే అక్కడ కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది కదా మా ఊరు వాటర్ ఫాల్స్. ఇంకా ఎవరైనా చూడకుంటుండే వాళ్ళైతే వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ చుట్టూ ప్రకృతి చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకటి చూడండి. అంత పైనుంచి ఎలా దూకేశాడు చూడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇలా చేస్తుంటారు అనమాట. ఇక్కడ సాహసాలు ఎలా చేయాలంటే మన వల్ల కాదు. కాళ్ళు చేతులు టక్కడక్కడ వణికిపోతుంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే తెల్లగా ఉన్నారు చూసారా, వాళ్ళు వండుకొని వచ్చి అలా మునుగుతూ ఉంటే వాళ్ళు కూడా మనలాగానే అందరిలాగా ఎంజాయ్ చేస్తూ మునుగుతుంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా వండుకొని వాళ్ళు మునగడం మానేసి వాళ్ళని చూస్తూ చేరుకున్నారు. చూడండి, ప్రతి ఒక్కరు వాళ్ళని వీడియో తీయడము, వాళ్ళని చూడడము అలానే చూస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా అంటే కాసేపు చూశానమాట. ఏంటి రిలేట్ ఉన్నారు అనేసి మొత్తానికైతే అలా కవర్ చేసుకొని మేము బ్యాగులు అవి పెట్టుకున్న స్థలానికైతే వచ్చేసాను. మా వాళ్ళు మాత్రం నాన్ స్టాప్గా మునుగుతూనే ఉన్నారు. అక్కడ వస్తారు, ఇక్కడ మేము తెచ్చుకుంటాం కదా తినడానికి, అవి తినేసి మళ్ళీ వెళ్ళి మునుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ అలా మునుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మా పాప కాసేపు మునిగేసి వచ్చైతే ఇప్పుడు ఉయ్యాల్లో అయితే గమ్మన పడుకొని కాసేపు నిద్ర తీసిందనమాట. ఇంకా సంధ్య కూడా నేను సంధ్య పాపతో పాప నిద్ర లేస్తుందంటే పాపను తీసుకుని పోయి అట్లా మునిగిపించుకుంటూ ఆడిపించుకుంటూ ఉండేవాళ్ళం. ఇక్కడ తనింగ్ పండేస్తాం కదా, కోతులు వస్తాయని అక్కడే ఉన్నామన్నమాట. చూడండి ఎంతమంది జనం వచ్చున్నారో, అసలు గ్యాప్ లేదండి. ఇక్కడ ఫుల్గా ఉండరు. పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది ఇక్కడ. ఇంత దట్టమైన అడవిలో ఇంత ఎంజాయ్, ఇంత ప్రశాంతంగా వచ్చి మునుగుతున్నారు కదా, సూపర్ అండి అసలు. సో మొత్తానికైతే మేము వచ్చిన పని అయితే అయిపోయింది. అందరూ జాలీగా మునిగేసాము. ఇంక ఇంటికి కూడా తిరిగి బయలుదేరేసాం అనమాట. ఆటో దగ్గరికి వచ్చేసాము. సో ఇంకా మన వీడియోకి అయితే లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ అందరికీ బాయ్ అండి. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో అందరికీ బాయ్ అండి, బాయ్.